ఇక్కడ కేసీఆర్ అన్యాయం చేసిండ్రు తెలంగాణకు అని మాట్లాడుతున్నారు. అసలు ఈ నీళ్ళ విషయంలో నిజమేనా? పోతిరెడ్డి పాడుకు ఒక పెద్దది చేసుడు విషయమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మేలు చేసే విధంగా తన రాష్ట్రాన్ని కాదని, అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే తన ఇంటిని కాదనుకొని పక్కింటోడికి బాగు చేస్తారని ఇది మాట్లాడుతున్నారు, బురద చల్లుతున్నారు. నిజమే. నీ వ్యక్తిత్వం ఏంది, నీ చరిత్ర ఏంది, నువ్వు చేసింది ఏంది, నీ ఊరికే చేయలేనివి పలానా ఆయనే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడి ప్రాణత్యాగం చేసేటువంటి సమయంలో తెలంగాణ తీసుకొచ్చి, తెలంగాణ ఇవాళ దేశంలో మొదటి రాష్ట్రంగా ఉన్నది అన్నిట్లలో. ఏది తలసరి ఆదాయం కానీ, జిఎస్డిపి కానీ. మా క్రెడిట్ అనుకుంటున్నారు కదా, వాళ్ళ క్రెడిట్ లోకి వేసుకుంటారు. ఎవరి క్రెడిట్? కాదు, నిధి నువ్వు అనుకుంటే అయిపోయిందా? నువ్వు అనుకుంటే అయిపోద్దా? నువ్వు చేస్తే అయిందా? నీకు ఆలోచన ఉండిందా? నీ ఆలోచన ప్రకారం ఎప్పుడన్నా సలహాలు ఇచ్చావా ప్రతిపక్షంలో ఉండి? గిరికి ఇట్లా చేయి, అది అట్లా చేయి అని. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు కదా, మరి అప్పుడు ఎందుకో మాట్లాడలేదు పాలమూరు రంగారెడ్డి గురించి? లేదమ్మా, మీరు మళ్ళీ దాటేస్తున్నారు. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఎప్పుడన్నా అసెంబ్లీలో మాట్లాడారా? పాలమూరు రంగారెడ్డికి అయితలేదు, లేకుంటే మా కలవకు ఏంది మహబూబ్ నగర్కు అన్యాయం జరుగుతున్నది, నల్గొండకు అన్యాయం జరుగుతున్నది ఎప్పుడన్నా ఎన్నడన్నా ఎవరన్నా ఒక్కరన్నా మాట్లాడారా? ఎందుకయ్యా 420 హామీలు ఇచ్చారు. ఉన్నాయి ఉన్న అది కొనసాగుతున్న సంక్షేమ పథకాలు సాగించలేక పేరు వస్తుందని చెప్పి చేసి రైతుల నోట్లో మట్టి పోసి ప్రపంచంలో దేశంలో ఎక్కడా లేని విధంగా పంటల సమయం లోపల, పంటలు వేసుకునే సమయం లోపల రైతు బంధు ఇచ్చే కార్యక్రమానికి తూట్లు పొడిచి ఎలక్షన్ అప్పుడేమో ఎలక్షను, ఆ తర్వాతనేమో ఇది, మళ్ళీ ఇంకెప్పుడేదో ఏం మాట్లాడతారు? అవును, ఇవన్నీ ప్రజలకు తెలిస్తే ఎక్కడ ఎప్పుడు చెంపదెబ్బ పెడతారు? అదే సమయం ఉంది ఏదైనా.